నేను ప్రేమిస్తున్న సంగతి ఆ అమ్మాయికి ఇంకా తెలీదు. అయితే లేట్ చేయకుండా వెంటనే అమ్మాయికి ఎలా చెప్పేయి. లవ్ లెటర్ ద్వారా చెప్తే ఏమనుకోదుగా. గుడ్ గుడ్, ఆ పని చెయ్యి. నువ్వు లవ్ లెటర్స్ రాయడంలో మాస్టర్వి కదా. ఒకరి కోసం లవ్ లెటర్ రాయడం వేరు, నా కోసం నేను లవ్ లెటర్ రాసుకోవడం వేరు. నీ గుండెల్లో ఉన్న ప్రేమే నీతో రాయిస్తుంది సాత్విక్. ఏంటి అలేఖ్య మేడం గారు గుర్తుకొస్తున్నారనుకుంటా. మర్యాదగా చెప్పు, నీ వెనకాల ఎవరున్నారు? ఏ ప్లాన్తో నువ్వు అలేఖ్య గారింటో చేరావు? నీలాంబరి, నీ మంచి కోరే చెప్తున్నాను, నీ చేత ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? చెప్పు చెప్పు. ఏంటే కన్ను కొడుతున్నావు? నీ మంచి కోరే. నీ పర్సనాలిటీ ఏ పర్సనాలిటీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దరింది హర్షు. చూడు, మ్యాటర్ని డైవర్ట్ చేయొద్దు. లేదు హర్షు, మ్యాటర్ని డైవర్ట్ కాదు. నీ ఫిగర్ కేకా. అవును హర్షు, ఒకప్పుడు నువ్వు అరుంధతి గారి పక్కన ఉండేవాడివి. అలేఖ్య గారు కొనేయగానే ఐశ్వర్య గారి పక్కకు వచ్చేసావు. ఏంటో పెద్ద సిన్సియర్గా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో చేతులు కలుపు, అందరినీ దెబ్బ కొడదాం. అవును హర్షు, అందరినీ దెబ్బ కొడదాం. నిజం హర్షు. ఎక్కువగా మాట్లాడితే చంపేస్తాను. ఏ హర్షు, నువ్వు నన్ను టచ్ చేస్తే నాకు ఏదోలా ఉంది. నువ్వు నాకు బాగా నచ్చావు హర్షు. ఇదిగో నీలంబరి, ఎక్కువగా మాట్లాడుతున్నావు. లేదు హర్షవర్ధన్,
ఒక్కసారి తలుపులు వేసి కట్లు విప్పి చూడు, చెప్తా. ఇదిగో మళ్ళీ ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. ఎక్స్ట్రాల్ చెయ్యట్లేదు హర్షు. అన్ననుక కందనుక కుమరనుక జోలనుక ఏందనుక మురుగనుక హే ఎం పేరు మురుగన్ ఎదురంటూ ఎర్రగన్ హే ఎం పేరు మురుగన్ ఎదురంటూ ఎర్రగన్ మా తాత నందమూరి నాయగన్ హే మంచికి నే బానిసన్ స్నేహానికి సేవకన్ తేడాలు ఒకే ధనాథన్ హే పాపచి పోడే నీ తప్పంగుచి ఆడే మన చిందు చూస్తే దుమ్ము లగిసిపోతది కూరే హే వండి వండి తెంగ వండే వచ్చిందండి మురుగన్ బండే బండి బండి తెంగ బండి వచ్చిందండి మురుగన్ బండే గుండెల్లో నా పొంగే ప్రేమ నిండి నిండి. అబ్బబ్బబ్బా హర్షు, నువ్వు నన్ను తెగ రెచ్చగొడుతున్నావు, పిచ్చెక్కిస్తున్నావు. నా ఇమాజినేషన్ లో నీ ఇమేజ్ ఇంకా పెరిగిపోయింది. చాలు, ఇంకా చాలు. తగ్గించు, లేకపోతే కట్ చేసేస్తాను. ఏమో బాబు, నన్ను నిలువునా ముంచేశావు, నీ మాయలో ముంచేశావు. ఐ లవ్ యూ. ఏయ్! I love you. I love you, Harshu. I love you, Harshu. నన్ను కొట్టి కొట్టి నీకు చేతులు నొప్పిటాయేమో కాని నాకు మాత్రం ఎలాంటి నొప్పి లేదు. ఎందుకు? నీ మీద నాకున్న ప్రేమ వల్ల. అర్థం చేసుకో హర్షు. ఐ లవ్ యూ. ఓకే, ఫ్రెష్గా స్నానం చేశా, ఫ్రెష్గా లవ్ లెటర్ రాస్తా, నా మీనాక్షికి ఇస్తా. పెన్ను పేపర్ ఎక్కడా? పూజలో ఉన్నారు. அம்மா மதுரை மீனாட்சம்மா, ஆயுராரோக்கியாலும் சகல சௌபாகியங்களும் எல்லாருக்கும் நல்லபடியா கொடுங்க தாயே. ఓర్ నాయనో, ఈయన పూజ స్టార్ట్ చేశాడంటే అది అయ్యేసరికి కనీసం 2 గంటలైనా పడుతుంది. మనం ఇక్కడి నుంచి జారుకోవడం బెస్ట్.
సాత్విక్, గోవింద అయిపోయాను ఈరోజు. అంకుల్ స్నానం అయిందా? ఇప్పుడే చేసి వస్తున్నాను అంకుల్. రా కూర్చో, పూజ చేద్దాం. దొరికిపోయాను. శ్రీ 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 స్వామిమలై నాయకర్ గారికి అడ్డంగా దొరికిపోయాను. అమ్మ ఆశీర్వాదం కోసం అమ్మను పూజించాలి. అలాగే అంకుల్. ఉమ్. తీసుకో. నేను చదివే ప్రతి మంత్రానికి నువ్వు పుష్పాలు వేస్తుండు. అలాగే అంకుల్. అంకుల్, పెన్ను పేపర్ అక్కడ పెట్టారేంటి? నేను ఏ లెక్కలు చూసుకోవాలన్నా ఇలా కాగితం పెన్ను అమ్మవారి ముందుంచి పూజ అయిపోయాకే చూసుకుంటాను. ఈ ఏడాది పంట లెక్కలు వేసుకోవాలి, అందుకే ఇది. ఓహో, సరే, పూజ అయ్యేంత వరకు ఏం మాట్లాడకు. అలాగే అంకుల్. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన కూడా ఉందా అంకుల్? అవును సాత్విక్, నేను ఏ విధంగా అంటున్నానో నువ్వు అలాగే చెప్పాలి. అలాగే అంకుల్. ఉమ్. అమ్మా మధుర మీనాక్షమ్మ, అమ్మా మధుర మీనాక్షమ్మ, ఉదయం ఇడ్లీ తింటాం, ఉదయం ఇడ్లీ తింటాం, మధ్యాహ్నం సాంబార్తో అన్నం తింటాం, మధ్యాహ్నం సాంబార్తో అన్నం తింటాం, సాయంత్రం పెరుగుతో పొంగల్ తింటాం, సాయంత్రం పెరుగుతో పొంగల్ తింటాం. ఇలా మేమేం తిన్నా అది నీ ప్రసాదంగా భావిస్తాం. ఇలా ఏది తిన్నా అది మీ ప్రసాదంగా భావిస్తాం. మేం తినే తిండి ద్వారా గాని మేం చేసే పనుల ద్వారా గాని మాకు ఏ దోషాలు కలగకుండా చూడమ్మా. మేం తినే తిండి ద్వారా గానీ మేం చేసే పనుల ద్వారా గానీ మాకు ఏ దోషాలు కలగకుండా చూడమ్మా. ఆ, అయిపోయింది సాత్విక్. అయిపోయిందా? అయితే మంగళహారతి ఇచ్చేయండి. ఆగు. వెలిగించు. గంట తీసుకో. వెళ్ళొస్తాను అంకుల్. ఏంటయ్యా అంత హడావిడి? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళట్లేదు అంకుల్. అర్జెంటుగా లెటర్ ఒకటి రాయాలి. లెటరా? అవును అంకుల్, మా ఫ్రెండ్ ఒక అతనికి రాయాలి. ఈ రోజుల్లో కూడా ఇంకా లెటర్స్ ఏంటయ్యా? మా ఫ్రెండ్కి ఇప్పుడున్న టెక్నాలజీస్ కంటే పాత పద్ధతులే ఇష్టం, అందుకని. గుడ్. పైగా ఇది చాలా ముఖ్యమైన విషయం. అంత ముఖ్యమైన విషయమా? అవును అంకుల్. అయితే ఒక్క నిమిషం. ఇదిగో, అమ్మవారి ముందుంచి నీ పేపర్స్ మీద నువ్వు ఏ లెటర్ రాయాలనుకుంటున్నావో రాయి. అంతా మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ అంకుల్, నన్ను ఆశీర్వదించండి. విజయోస్తమా. థ్యాంక్ యూ. స్వామిమలై నాయకర్, నీ కూతురికి లవ్ లెటర్ రాయమని నువ్వే పెన్ను కాగితం ఇస్తున్నావు. స్వామిమలై నాయకర్, కూతురికి లవ్ లెటర్ రాస్తున్నానని సాత్విక్కి తెలియదు కదా. ఇప్పుడు కథ మంచి రసపట్టులో పడింది. ఏం జరుగుతుందో చూద్దాం. అన్నింటికీ ఆ మధుర మీనాక్షమ్మే ఉంది.
వీడేంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు? ఏంటి బావా ఇంత హుషారుగా అంటే కనీసం అడగరే. అడుగుతున్నాను బామర్ది. ఏంటి బామర్ది, మంచి హుషారుగా వస్తున్నావు, ఏంటి సంగతి? అవునవును, ఫేస్ కూడా హై వోల్టేజ్ బల్బ్ లాగా బ్రైట్ గా వెలిగిపోతుంది. ఏంటి విశేషం? అయ్యా, అయ్య బాబాయ్, అదంతా సిగ్గే. అవును బావా. ఏం జరిగింది బామ్మర్ది? నీ లవ్ లంగర్ హౌస్ లో లాక్ తెగి రిలీజ్ అయిందా? అబ్బా, సాత్విక్, ఏం కుట్టింది అలా మెలికలు తిరుగుతున్నావు? లవ్ కుట్టేసింది బా. అంటే అమ్మాయి కనిపించిందా? పక్క స్ట్రీట్ లోనే ఉంటుంది బావా. ఆహా, వెరీ గుడ్. వెతుకుతున్నతే కాలికి తగలటం అంటే ఇదే. మరి ఐ లవ్ చెప్పేశావా? అది లెటర్ ద్వారా ఐ లవ్ చెప్తామని. లెటరా? అది తన మీద నాకున్న ప్రేమని లవ్ లెటర్ లో తెలియచేద్దామని. ఆహా. సూర్య, ఒక్క నిమిషం. మొన్న మనం ఎగ్జామ్ రాసినప్పుడు వీడు మనల్ని బాగా విసిగించాడు కదా, ఇప్పుడు వీడు కరెక్ట్ గా దొరికాడు. వీడిని ఏడిపిద్దాం. సరే అన్న, వీడు మనకు దొరికిపోయాడు, ఒక ఆట ఆడుకుందాం. స్టార్ట్ చేస్తాను. చెయ్యి. ఒకసారి రావు గారిని కూడా తలుచుకుందాం. రావు గారు ఎవరు? వచ్చేసారా? రాకుండా ఉంటానా? మీరు? ఐఎమ్ రావ్. ఏమీ రావు అనుకుంటా. అన్ని వచ్చు, నువ్వు మాట్లాడింది నాకు వినపడింది. వినపడాలని అన్నాను సార్. యు ఆర్ టూ స్మార్ట్. థ్యాంక్ యూ. మరి నేను? దాని ఉంది, మీరు బానే ఉంటారు. బిస్కెట్లు బాగా వేస్తున్నాడు సార్. మరి ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. నీకు నీ లవర్ కనిపించింది, లవ్ లెటర్ రాసి ప్రపోజ్ చేయాలనుకున్నావు, అందుకే నన్ను తలుచుకున్నావు, అంతే కదా? అంతే సార్. కంగ్రాట్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్. సార్. రావు గారు వీళ్ళు. ఐఎమ్ రావ్. ఇందాక చెప్పారు. నేను మనం ఇంత ముందు కలిసాం. అబ్బో, ఐఎమ్ టీసీ, సౌత్ సెంట్రల్ రైల్వే. ఇది ఇందాక చెప్పాలి. అబ్బో, బొప్పు కట్టేసింది, చెప్పలేదా? మీరేనా మా వాడు లవ్ ని ట్రైన్ లో ఎంకరేజ్ చేసింది? బామ్మర్ది, మొదలుపెట్టు. లవ్ లెటర్ రాయటం స్టార్ట్ చెయ్యి. వీడి కవిత్వం. ఎలా ఉంది? మూసీ నది మురికి హుస్సేన్ సాగర్ కంపెనీ ప్రేమిస్తున్నట్టుందిరా. స్మెల్. అయ్యి బాబోయ్, అలా ఉందా? అంతకంటే దరిద్రంగా ఉంది. మళ్ళీ రాస్తా. సూపర్. వీడియో బోర్డు వేసుకుంటున్నాడన్నా, చూద్దాం. అమ్మో, నువ్వు వద్దులే బా. హైదరాబాద్ లో సముద్రం ఉందంటే మీరు నమ్ముతారా? వైజాగ్ లో చార్మినార్ ఉందంటే మీరు నమ్ముతారా? నమ్ము. అలాగే దీని లవ్ లెటర్ అంటే కూడా మనం ఎవరో నమ్ము. చిచి, వాస్తు బాలేదు బాబా, మీరు ప్లేసులు మారాలి. మారాల్సింది మా ఫేసులు కాదురా, నీ తలరాత. అవునవును. తీసుకెస్తాను.
మొత్తం రాస్తున్నట్టు కాదు. పోనీ షల్ ఐ టెల్ యూ? అబ్బా మీరు కాసేపు ఆగండి రావు గారు. ఆగాను, రాయండి. వీడు మళ్ళీ రాశాడు. ఇవ్వు. నాకీ బుజ్జి. చదండి రావు గారు, ఈసారి మీకు బంపర్ ఆఫర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఆల్ ది బెస్ట్ అండి. అబ్బో, ఎలా ఉంది సార్? ఫస్ట్ ఏసీలో వెళ్ళేవాడు టికెట్ దొరక్క స్లీపర్ లో వెళ్తే ఎలా ఉంటది? చిరాగ్గా ఉంటుంది. స్లీపర్ లో వెళ్ళేవాడు జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్తే ఎలా ఉంటది? పరమ చిరాగ్గా ఉంటది. నాకు ఈ ఉత్తరం చదివితే అంతకన్నా చిరాగ్గా ఉంది. ఏమండి మాస్టారు, నేనేమో ఏవైనా రావునండి, ఇతనికి ఏమీ రావండి. ఆ విషయం మాకు ముందే తెలుసు. అమ్మాయ, అమ్మో, వీడు ఇప్పుడు దాకా రాశాడు, ఇప్పుడు వాయించడం మొదలెట్టాడు. అబ్బో. బావాస్ మీరేం భయపడద్దు, ఈసారి కరెక్ట్ గా రాస్తాను. ప్రికాషన్స్ అవి ముందు రాయరా. కానీ బాబు, ఆల్ ద బెస్ట్ నాయన. ప్రేమ లేఖ రాసిన నా మనసే ఎప్పుడొస్తావని, కన్నులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని. గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని, అందమైన ఊహాలోకం అందుతుందని, వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్ను రమ్మని, ఎదురు చూసి పలికిన హృదయం ప్రేమకు స్వాగతం, స్వాగతం. కనులకు తెలియని ఇది వరకెరుగని చెలినే చూడాలని, ఊహల దారుల ఆశలు వెదకెను ఆమెను చేరాలని. ఎదసడి నాతోనే చెప్పకపోదా ప్రియసఖి పేరేమిటో, కదిలే కాలాలు తెలుపకపోవా చిరునామా ఏమిటో. చెలి కోసం పిలిచే ప్రాణం పలికే ప్రేమకు స్వాగతం, ప్రేమకు స్వాగతం, ప్రేమకు స్వాగతం.
వండర్ఫుల్ బామర్ది. సాత్విక్ నువ్వు మంచి మూడ్ లో ఉన్నావు. ఇదే మూడ్ లో లవ్ లెటర్ ఇచ్చావంటే నీ లవ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అవును సాత్విక్, గుండెల నిండా గాలి పీల్చుకుని నెమ్మదిగా గాలి వదులతో యోగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బావా. రేయ్ ఫ్రెష్ అయ్యి గ్లామర్ గా వెళ్ళరా. ఓకే బావా. మీనాక్షి, నువ్వే నా హార్ట్ బీట్వి. నువ్వే నా హార్ట్ బీట్వి మీనాక్షి. మీనాక్షి, నా దిల్ కా ధడ్కన్. నిన్ను చూస్తుంటే నాకేదో అయిపోతుంది. నా గుండె లబ్ డబ్ అని అండం మానేసి లవ్ డబ్ అని కొట్టుకుంటుంది. నా ప్రేమని ప్రేమలేఖలో రాసుకుని పరుగున వస్తున్నాను. మీనాక్షి, నా తమ్ముడు చూడు చూసావా? చూసాను దినా. వాడిని చూస్తుంటే కొత్త తిట్లతో ప్రిపేర్ అయిపోయినట్టున్నాడు. అసలు నాకైతే చాలా ఆతృతగా ఉంది ఆ తిట్లు వినాలని. వదినా మీనాక్షి, రెడీగా ఉండు, మా తమ్ముడు వచ్చేస్తున్నాడు. అసలు నాకైతే చాలా ఆతృతగా ఉంది ఆ తిట్లు వినాలని. రా వెళ్దాం. మా అక్క నా మీనాక్షి మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. అక్క, ఏంటి మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు? హాయ్ సాత్విక్. హాయ్. అవునక్క, నీ మరదలు వెళ్ళిపోయిందా? ఇప్పుడే వెళ్ళిపోయిందిరా, కానీ భలే గుర్తు చేసావు. అన్ని భాషల్లో కలిపి కొత్త తిట్లు కూడా నేర్చుకున్నానక్క. అక్క, మొదలు పెట్టనా? ఇరగది. నీ మరదలు కన్నడంలో కత్తె, హిందీలో గదే, తెలుగులో గాడిద, కన్నడంలో నాయి, హిందీలో కుత్తే, మలయాళంలో పట్టి, తమిళంలో ఎరుమె, కన్నడంలో ఎమ్మి, హిందీలో భైన్స్, తమిళంలో పన్ని, తెలుగులో పంది, కన్నడంలో హంది. ఆహా, ఓహోహో. మీనాక్షి గారు చూసారా, నా మరదల్ని తిట్టడానికి నా తమ్ముడు ఎన్ని భాషల్లో కష్టపడి తిట్లు సేకరించాడో. తమ్ముడు, కృషితో నాస్తి దుర్భిక్షం. అలేఖ్య గారు, ఇప్పుడు వాళ్ళ మరదల టాపిక్ మనకు అంత అవసరమా? వాళ్ళే మీనాక్షి గారు, ఇలాంటి టైంలోనే కావాలి.
మా మరదల గురించి మీకేం తెలుసండి? నిన్న నా తమ్ముడిని ఎన్ని తిట్టిందనుకున్నారు? ఏంటక్క, నన్ను మళ్ళీ తిట్టిందా? తిట్టిందిరా తమ్ముడు, తిట్టింది. మామూలు తిట్లు కాదురా, విన్ని నాకే ఏడుపొచ్చేసింది. మరి నువ్వంట ఉప్పు చేపల్ని ఉప్పు బస్తాలో వేసుకొని ఊరూరా తిరిగి ఊదర బస్తావంట. పిత్త పరిగిలు నేర్కొని పరమాణులాగా లొట్టలు వేసుకొని తింటావంట. కుక్క గొడుగులకి పుట్ట గొడుగులకి తేడా తెలియని కక్కుర్తి గడివంట నువ్వు. చిత్త కార్తలు చెత్త కాగితాలు ఏరుకొని అమ్ముకునేవాడివంట. అంతేనా అక్క? ఇంకా ఉన్నారే తమ్ముడు, ఇంకా చాలా ఉన్నాయి. బండు పూతులు తిట్టిందనుకో, నా నోటితో నేను చెప్పలేను బాబు. చెప్పమంటావా? అక్కర్లేదక్క, ఇక చాలు. ఇప్పుడు నేనేం తిట్టానో తనకు చెప్పు. అదొక పెద్ద కుక్క. ప్లీజ్ ఆపండి. అసలు ప్రపంచంలో ఇన్ని తిట్లున్నాయని మొట్టమొదటిసారి తెలుసుకున్నాను. ఇంకా ఉన్నాయి మీనాక్షి గారు. ప్లీజ్ సార్, వద్దు. అక్క సరే, మీనాక్షి గారు వద్దంటున్నారు, ఈసారికి ఇంతటితో ముగిద్దాం. ఓకే ఓకే రా, రేపటికున్నాయి కదా? ఫుల్గా ఉన్నాయి అక్క. సరే అయితే బాయ్ మీనాక్షి గారు. బాయ్ రా. బాయ్. ఓకే బాయ్ అండి. బాయ్. అవును సాత్విక్ గారు, నిన్నేదో చెప్పబోయి ఆపేశారు. ఏంటా విషయం? అది నేనేం చెప్పాలనుకుంటున్నానో ఈ లెటర్లో రాసి పెట్టాను. ఇప్పుడే కాదండి, తర్వాత పర్సనల్ గా చదవండి. అలాగేనండి. బాయ్. బాయ్. నాన్న సాత్విక్, నువ్వు ప్రేమించేది మీనాక్షినా? మీనాక్షినా నువ్వు ప్రేమించేది? ఎంత మంచి అవకాశం ఇచ్చావురా. దొరికావురా, దొరికావురా. నా పగ తీర్చుకోవడానికి అవకాశం దొరికింది. పగ తీర్చుకుంటాను.
స్వామి మలై నాయకర్ చేతిలో నేను ఓడిపోయాను. నా చేతిలో ఆ స్వామి మలై నాయకర్ ఓడిపోవాలి. ఈ ఫోన్ చిప్ శత్రువుని దెబ్బ కొట్టేందుకు ఉపయోగించేది. శత్రువు బుర్ర తిరిగిపోయి పిచ్చెక్కిపోయేలా చేసేదే ఈ చిప్. నా కూతురు పెళ్లి ఎందుకు హైదరాబాద్ లో పెట్టానా అని మా మామ అనుకోవాలి. నా కూతురు పెళ్లి పెటాకులయ్యి నాకు అవమానం మిగిల్చింది అని అనుకోవాలి. అన్నోన్ నంబర్ ఎవరు చేసుంటారు? హలో 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 ఎవరు చెప్పండి. మీ శ్రేయోభిలాషిని. ఎందుకు ఫోన్ చేశారు? మీరు చాలా అమాయకులు. అమెరికాలో లాగా ఇక్కడ కూడా అందరూ ఓపెన్ గా ఉంటారని భ్రమలో ఉన్నారు. మీరు సాత్విక్ తో తన లవర్ కి లవ్ లెటర్ రాయమని తన లవ్ ని ఎంకరేజ్ చేశారు, నిజమేనా? అవును నిజమే. అందులో తప్పే ఉంది. సాత్విక్ ఆ లవ్ లెటర్ ఎవరికి రాశాడో తెలుసా? ఎవరికి? ఎవరో చెప్తే మీరు తట్టుకోలేరు. ఆ అమ్మాయి తండ్రిని పట్టుకుని దుమ్ము దులిపేస్తారు, నానా బీభత్సం చేస్తారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. మీనాక్షికి. ఏంటి మీనాక్షిక? అవును, మీనాక్షికే. నిజం చెప్పు. ఏయ్ నిజం చెప్పు. నా మీనాక్షికనే వాడిచ్చింది? నా మీనాక్షికేనా? అవును, మీనాక్షికే. నీ మీనాక్షికే. నాకు తెలుసు మీరు ఇది తట్టుకోలేరని, కానీ పెళ్లి చేసుకుని మోసపోయే కంటే పెళ్లికి ముందే ఈ విషయం తెలుసుకుంటే మీరు సేవ్ అవుతారని చెబుతున్నాను. ఇప్పుడు మీరు మీనాక్షిని నిలదీస్తారు, ఆ మీనాక్షిని స్వామి మలై నాయకర్ నిలదీస్తాడు, సమావేశం పెడతాడు. అప్పుడు మీరు మీ అమ్మాయికి ఇంతవరకు ట్రైన్లలో ఫ్లైట్లలో ఎంతమంది పరిచయం అయ్యారు, ఎంతమంది మీ అమ్మాయికి లవ్ లెటర్స్ రాశారు అని అడుగుతారు. అలా అడగటం వలన స్వామి మలై నాయకర్ కూతురుతో నీ సంబంధం తెగతింపులవ్వచ్చు. స్వామి మలై నాయకర్ తలదించుకోవచ్చు, కానీ మీరొక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నవారవుతారు. ఎస్, నేను పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఒరే స్వామి మలై నాయకర్, అలైకే ఇంట్లో వైభవంగా జరిపించుకుంటున్న నీ కూతురు నిశ్చితార్థంలో చాలా పెద్ద ఫిట్టింగే పెట్టాన్రా. వస్తున్నాడ్రా, వస్తున్నాడు. నువ్వు తల దించుకునేలా చేసేవాడు వస్తున్నాడు. ఈ అనసూయ పగ తీర్చేవాడు నీకోసం వస్తున్నాడు. అసలు బావ ఇందులో ఏం రాసుంటాడు? ఇప్పుడు నన్ను బావ కంటే ట్రైన్లో పరిచయమైన సాత్వికే ఎక్కువ డామినేట్ చేస్తున్నాడు.
అమ్మా మీనాక్షి, ఇదిగోనమ్మా నీ చేతి నుండి జారి పడిపోయింది. ఏంటిది? మీరే చదవండి నాన్నగారు, మీకే తెలుస్తుంది. కుంపదీసి నా చదువుతాడా ఏంటి? అవునమ్మా, ఇందులో ఏముంది? మీరే చదవండి నాన్నగారు, మీకే తెలుస్తుంది. ఆ సాత్విక్ గాడి మీద నీకెంత మంచి అభిప్రాయం ఉంది మీనాక్షి? ఖచ్చితంగా సాత్విక్ లవ్ లెటర్ రాస్తున్నాడన్న నమ్మకంతో మీ నాన్నని చదవమంటున్నావు. ఆయన ఇప్పుడు చదివితే కుంపలు అంటుకుంటాయి. అంకుల్, మీరు దాన్ని చదవద్దు.